1000 రోజుల మహాయుద్ధానికి లక్షలాది మంది సైనికులు బలయ్యారు. వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. అయితే ఈ యుద్ధంలో విజయం మాత్రం ఎవరిని వరించలేదు. ఏళ్ల తరబడి యుద్ధం సాగుతున్నా ఎవరూ పైచేయి సాధించకపోవడంతో యుద్ధం ఆగటం లేదు. దీంతో రెండు వైపులా భారీగా ఆర్థిక, సాయుధ నష్టం వాటిల్లింది. యుద్ధాన్ని ప్రారంభించిన పుతిన్ పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. రష్యా షరతులకు అంగీకరిస్తేనే యుద్ధాన్ని ఆపుతామని అంటున్నారు. ఇంతకీ పుతిన్ విధించిన షరతులేంటి? అమెరికా ఆయుధాలతో యుక్రెయిన్ రష్యాపై విరుచుకుపడుతున్న ప్రస్తుత తరుణంలో యుద్ధం ఆగే పరిస్థితి ఉందా? వాట్ ది స్టోరీ? యుద్ధంలో నిజమైన విజేతలంటూ ఎవరు ఉండరని ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నిరూపిస్తోంది. అగ్రరాజ్యపు అపార ఆర్థిక, సాయుధ సంపత్తి ముందు ఏమూలకు చాలని ఉక్రెయిన్ యుద్ధంతో కకావికలమైంది. ఆర్థికంగా, సైనికంగా మాత్రమే కాక జనాభా పరంగా అన్ని రకాలుగానూ దశాబ్దాలు గడిచినా కోలుకోలేనంతగా నష్టపోయింది. అమెరికా, యూరప్ దేశాల ఆర్థిక, సాయుధ దన్నుతో నెట్టుకొస్తున్న ట్రంప్ రాకతో ఆ సాయం ప్రశ్నార్థకంగా మారేలా కనిపిస్తోంది. అదే జరిగితే చేతులెత్తేయడం మినహా దాని ముందు మరో మార్గం లేనట్టే కనిపిస్తోంది. ఇంతటి యుద్ధం చేసి రష్యా కూడా సాధించిన దానికంటే నష్టపోయిందే ఎక్కువ. అందులో ముఖ్యమైనది సైనిక నష్టం. యుద్ధంలో ఇప్పటికే ఏకంగా 2 లక్షల మందికి పైగా రష్యా సైనికులు మరణించినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. 5 లక్షల మంది రష్యా సైనికులు తీవ్రంగా గాయపడి విధులు నిర్వర్తించలేరని తెలుస్తోంది. ఇది ఆ దేశానికి కోలుకోలేని దెబ్బే. యువతను నిర్బంధంగా సైన్యంలో చేర్చుకునే ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. యుద్ధభూమికి పంపుతారనే భయంతో రష్యా యువత భారీ సంఖ్యలో వీలైన మార్గంలో దేశం వీడుతోంది. దాంతో సైనికుల కొరత కొన్నాళ్లుగా రష్యాను తీవ్రంగా వేధిస్తోంది. మరో దారిలేక సైన్యం కోసం ఉత్తర కొరియా వంటి దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు సుదీర్ఘ యుద్ధం కారణంగా ప్రధానమైన ఆయుధ నిల్వలన్నీ దాదాపుగా నిండుకోవడంతో రష్యాకు ఎటూ పాలుపోవడం లేదు. ఉక్రెయిన్పై సైనిక చర్యను ఇంకా కొనసాగించే విషయంలో స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే రుజువైంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి ఏదో రకంగా తెరపడాలని ఉక్రెయిన్తో పాటు రష్యా కూడా కోరుకుంటోంది. ఇటీవల పుతిన్ ఉన్నతస్థాయి భేటీలో ఈ అంశము చర్చకొచ్చిందంటున్నారు. భూతల యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి రష్యా సైన్యానికి గతంలోలా కొన్నాళ్లుగా పెద్దగా ప్రతిఘటన ఎదురవడం లేదు. దాంతో నెనెటస్క్ తదితర ఉక్రెయిన్ భూభాగాల్లోకి రష్యా నానాటికి మరింతగా చొచ్చుకుపోతుంది. కానీ ఇందుకు చెల్లించుకోవాల్సి వస్తున్న సైనిక, ఆయుధ మూల్యం తదితరాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఆలోచనలో పడేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదోలా ఉక్రెయిన్పై యుద్ధానికి తెరదించేందుకు ఆయన మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని ప్రధాన షరతులకు ఉక్రెయిన్ అంగీకరించే పక్షంలో యుద్ధాన్ని నిలిపివేసేందుకు పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆక్రమిత ప్రాంతాలకు తోడు మరింత భారీ భూభాగాన్ని ఉక్రెయిన్ తమకివ్వాలని పుతిన్ పట్టుబడుతున్నారు. అది కనీసం అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన వర్జీనియా పరిమాణంలో ఉండాలని కోరుతున్నారు. ఉక్రెయిన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో సభ్యత్వం ఇవ్వరాదని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ డిమాండును నాటో పరిగణలోనికి తీసుకోవద్దని కోరుతున్నారు. సైన్యంలో చేరడమనే ఆలోచన రష్యా యువతకు పీడకలతో సమానంగా మారింది. కొత్తగా చేరేవారిని వేధించడంలో రష్యా సైనికుల ట్రాక్ రికార్డు సాధారణమైనది కాదు. రిటైర్ అయిన తర్వాత కూడా వాటిని గుర్తుకు తెచ్చుకుంటూ వణికిపోయే పరిస్థితి. వాటి బారిన పడే బదులు బతికుంటే బయట బలుసాకైనా తినొచ్చని రష్యా యూత్ భావిస్తోందట. డెడోవిషినా అని పిలిచే ఈ వేధింపుల జాడ్యం ఇప్పటిది కాదు. రష్యా సైన్యంలో 17వ శతాబ్దం నుంచే ఉందని చెబుతారు. దీనికి భయపడి రష్యా యువత సైన్యంలో చేరకుండా ఉండేందుకు వీలైనంతగా ప్రయత్నిస్తుంటోంది. ఉక్రెయిన్ యుద్ధంలో కనీ విని ఎరగనంత సైనిక నష్టం జరుగుతుండటంతో భారీగా రిక్రూట్మెంట్కు రష్యా రక్షణ శాఖ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. యువతీ యువకులకు వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా సైన్యంలో చేరాలని పేర్కొనే డ్రాఫ్ట్ నోటీస్ పంపిస్తోంది. దాంతో సైనిక జీవితాన్ని తప్పించుకునేందుకు రష్యా యువత లక్షలాదిగా విదేశాల బాట పట్టారు. అలా వెళ్లలేని వారిలో చాలా మంది ఫేక్ మెడికల్, అన్ఫిట్ సర్టిఫికెట్లు సమర్పిస్తుంటారు. ఆ క్రమంలో అవసరమైతే తమ ఎముకలు తామే విరగ్గొట్టుకుంటారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దాంతో చెచెన్యా, యుకిట్జియా వంటి సుదూర ప్రాంతాల నుంచి సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన యువతను రక్షణ శాఖ కొన్నాళ్లుగా ప్రధానంగా టార్గెట్ చేస్తోంది. ఖైదీలను నిర్బంధంగా సైన్యంలో చేరుస్తోంది. ఇలాంటి వారిని సైన్యంలో దారుణంగా చూస్తారు. చనిపోతే మృతదేహాలను గుర్తించి గౌరవప్రదంగా కుటుంబీకులకు అప్పగించే పరిస్థితి కూడా ఉండటం లేదు. దీనికి తోడు రష్యాలో మామూలుగానే సైనికులు దారుణమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి ఉంటుంది. వారికి అత్యంత అవసరమైన పౌష్టికాహారానికే దిక్కుండదు. పైగా సరైన వైద్య సదుపాయమూ అందదు. సంక్షేమం దేవుడెరుగు. చివరికి సైనికుల భద్రతను కూడా ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యమివ్వదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మామూలు సమయాల్లోనే పరిస్థితి ఇలా ఉంటుందంటే ఇక యుద్ధ సమయాల్లోనైతే సైనికుల భద్రత, సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని సర్కార్ అక్షరాలా గాలికి వదిలేస్తుంది. యుద్ధం కారణంగా వేలాదిగా సైనికులు మరణిస్తుండడం, కొత్తగా సైన్యంలోకి వచ్చేందుకు యువత మొగ్గు చూపకపోవడం కూడా పుతిన్ను ఆలోచనలో పడేసినట్టు కనిపిస్తోంది.
అమెరికా ఊతంతో ఉక్రెయిన్ అధునాతన ఆయుధాలు ప్రయోగించేందుకు సిద్ధమైన నేపథ్యంలో పుతిన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లు భావిస్తున్నట్లు ఉక్రెయిన్ సైనిక మాజీ కమాండర్ ఇన్ చీఫ్ వాలెరీ జల్నూజీ పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రిటన్లో ఉక్రెయిన్ రాయబారిగా ఉన్న వాలెరీ ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉక్రెయిన్ రష్యా మధ్య పరస్పర క్షిపణి దాడులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. ఇక ఉక్రెయిన్కు మద్దతిస్తున్న అమెరికా, మరోవైపు రష్యా దూకుడు చర్యలతో ఈ యుద్ధం మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోందని వెల్లడించారు. ఈ పరిణామాలన్నీ మూడో ప్రపంచ యుద్ధ ప్రారంభమైనట్లు భావించవచ్చునని అన్నారు. ఈ యుద్ధంలో రష్యా మిత్రదేశాలు కూడా పాల్గొనడం మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలని తెలిపారు. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్పై పోరాటం చేస్తున్నారని తెలిపిన జలూజ్ని, ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను రష్యా ప్రయోగించడంతో ఉక్రెయిన్లో ప్రాణనష్టం పెరిగిపోతుందని పేర్కొన్నారు. ఉత్తర కొరియా సైన్యం, చైనా ఆయుధాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వాలెరీ పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తుంటే 2024లో మూడో ప్రపంచ యుద్ధం మొదలైందనే మనం భావించవచ్చునని జాలూజ్ని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ సంక్షోభం మరింత వ్యాప్తి చెందకుండా సరైన చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ మిత్రదేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపడం సాధ్యమేనని, కొన్ని కారణాల వల్ల తమ మిత్రపక్షాలు దాన్ని అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్కు ఇప్పటికే అనేక మంది శత్రువులు ఉన్నారనేది వాస్తవమని పేర్కొన్నారు. రష్యా వెనక్కి తగ్గదు. మిత్రదేశాల దన్నుతో ఉక్రెయిన్ యుద్ధభూమి నుంచి వెనుదిరిగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో యుద్ధం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతోందో అని ప్రపంచ దేశాలను భయం వెంటాడుతోంది.